రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ పెదవేగిలోని జవహర్ నవోదయ పాఠశాలను సందర్శించారు. పాఠశాల వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, మంచినీటి సౌకర్యాలు మరియు వైద్య సదుపాయాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ బాలల స్నేహపూర్వక న్యాయ సేవల పథకం 2024 అమలు నిమిత్తం గ్రామాల్లో ప్రతి బాలలకు చట్టాలపైన అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, బాలలకు ఉచిత విద్య, ఆహారం, వైద్యం వంటి సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత ఆయా అధికారులపై ఉందని, ఇటువంటి సౌకర్యాలపై లోపం కలిగిన, అసౌకర్యం కలిగిన 15100 ద్వారా న్యాయ సేవాధికార సంస్థల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, విద్యార్థులు చదువుతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలపైన దృష్టి సారించి ఒత్తిడిని తొలగించుకోవడానికి కృషి చేయాలని సూచించారు. మరియు కార్యక్రమంలో ఏలూరు 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ స్పందన, పాలకొల్లు అదనపు సివిల్ జడ్జి పివిఎస్ఎన్ లక్ష్మీ లావణ్య, తణుకు 2 అదనపు సివిల్ జడ్జి కె కృష్ణవేణి మరియు నిడదవోలు అదనపు సివిల్ జడ్జి షేక్ కవాజా రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. అసలు ఈ 4 భాగాలు దేంట్లో భాగం అంటే ఒక చట్టం ఉంది. ఆ చట్టం పేరు, ఈ చట్టం చిన్న చట్టం పరిచయం చేస్తాను ఒక నిమిషం. లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987. అది ఎట్లా వచ్చిందంటే, మన ప్రతి ఒక్క చట్టం కూడా దాని మూలాలు, రూట్స్ వచ్చేసేసి రాజ్యాంగంలో ఉంటాయి. దీనికి, ఈ చట్టానికి స్పెసిఫిక్ గా ఆర్టికల్ 13A అనే దానికి రూట్ అనమాట. ఈ చట్టం రావడానికి అది రూట్. దాంట్లో 39A ఏం మాట్లాడుతుందంటే, అందరికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేస్, రిలీజన్, క్యాస్ట్, ఇన్కమ్ అందరికి కూడా సమాన న్యాయం అందాలి. న్యాయస్థానంలో కానీ, న్యాయం సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించి కానీ అందరికీ సమానంగా న్యాయం అందాలి. ఎట్లా పెట్టుకుంటారు? ఏదైనా ప్రాబ్లం వస్తే, కోర్టులో ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు? డబ్బు ఇన్వెస్ట్ చేసి అడ్వకేట్ పెట్టుకుంటారు, సీనియర్ అడ్వకేట్ పెట్టుకుంటారు, ఫీజు. అలాగే డబ్బు లేని ఇబ్బంది పడకూడదు, అందరికీ న్యాయం సమానంగా అందాలి అనే ఘటన. సో దాన్ని బేస్ చేసుకుని వచ్చిన చట్టమే నల్సా ఉంటుంది. ఆ చట్టం పేరు లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అంటారు. ఆ చట్టంలో సైలో అథారిటీ 4 ఆప్షన్ వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట. ఈ నల్సా అనేది సుప్రీంకోర్టులో ఉంటుంది, సుప్రీంకోర్టు ఆవరణలో. దీనికి ప్యాటర్న్ చీఫ్ వచ్చేసి మన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అట్లాగే దానికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వచ్చేసి 2వ అతిపెద్ద న్యాయమూర్తి సుప్రీంకోర్టులోనైనా దానికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. అట్లాగే రాష్ట్ర స్థాయిలో మన రాష్ట్ర హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి వచ్చి ఏపీ సల్సాకి ప్యాటర్న్ చీఫ్ గా ఉంటారు. అట్లాగే మన రాష్ట్రంలో కాకుండా బీహారు, తమిళనాడు అందరూ కూడా మ్యాజిస్ట్రేట్స్ అనమాట. అంటే ఎవరైనా తప్పు చేస్తే పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి, అరెస్ట్ చేసి, రిమాండ్ చేసి వాళ్ళ దగ్గర మేము ప్రొడ్యూస్ చేస్తారు. ఒకవేళ రిమాండ్ చేసి నుంచి స్తోమత లేదు, అడ్వకేట్ పెట్టుకోవడానికి మాకు స్తోమత లేదు అన్నప్పుడు నా దగ్గరికి వస్తారు. నేను ఉచితంగా న్యాయవాదిని వాళ్ళ అర్హతను బట్టి చెప్పాను కదా, మీకు ఇప్పుడు ఎల్ఎస్ యాక్ట్ అని చెప్పాను కదా, లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అని చెప్పాను కదా, దాంట్లో సెక్షన్ 12 ఎవరెవరు అర్హులో చెప్తుంది. అర్హులలో ఎవరెవరంటే ఆల్ ఉమెన్, ఆల్ చిల్డ్రన్, అట్లాగే కస్టడీలో ఉన్నవాడు, జైల్లో ఉన్నవాడు, షెడ్యూల్ క్యాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్, అట్లాగే ఎవరి ఆదాయం అయితే 3 లక్షల లోపు ఉంటుందో, అట్లాగే డిజాస్టర్లో ఉన్నవాళ్ళు, డిజబిలిటీ పీపుల్, ఇంకా కొంతమంది ఉన్న రెన్యూవల్ పర్సన్, వీళ్ళందరూ కూడా ఉచితంగా న్యాయ సహాయం అందుతుంది.